చెప్పు గట్టిగానే. పండగ మేము తినడానికి వచ్చాం. ఇంకో ఈయన మా బాబాయ్, ఇగో ఏం బావా, వీళ్ళదే ఊరు ఇల్లు. ఇగో చెప్పు, ఇగో మామ, చెప్పు మామ. అమ్మాయి పొగ. ఈరోజు మనం బోటి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇలా గిన్నె పెట్టుకోవాలి. మంట పెట్టాలి, కింద కింద మంచి పెట్టాలి. ఇలా మంట పెట్టిన తర్వాత ఇలా గిన్నె పెట్టాలి. ఇది ఎంతమంది ఇట్లా చెప్తున్నా అని అనుకోకండి. చెప్పాలి అట్లా అడిగిన ఈమె పింకీ, అమ్ములు. ఇగో ఈయన మహేష్ బా, ఈయన ఈరన్న. ఇది మా బట్టి కూడా కొంతసేపు అయితే ఇలా ఇలా గట్టి మంట మండినాక వెయిట్ చేయాలన్నమాట. ఎందుకంటే అలాంటప్పుడు మాత్రమే మనం మంచిగా ఇది వెయిట్ చేసుకోవడానికి, తొందరగా ఉడకడానికి అవకాశం ఉంటుంది. దగ్గరకు వస్తున్నా. ఇదంతా ఎవరు రానిస్తుంటుంది. మమ్మీ మమ్మీ హాయ్ చెప్పు. మమ్మీ ఇగో మామ. ఇప్పుడు ఇలా గిన్నె పెట్టాలి. ఇగో ఇది మా పేరే ఉంది, మా నాన్న పేరు. మా నాన్న పేరే ఉంది అక్కడ. ఎవరితో తెలియదు గిన్నె. బర్రెని అట్లా కొట్టారనమాట వచ్చి డిస్టర్బ్ చేసినప్పుడు. ఇది మళ్ళీ వస్తుంది. ఇప్పుడు స్టాప్ చేయకుండా సేపు బియ్యం కడుగుతుంది. ఇక బియ్యం కడుతుంది మా అమ్మ. హాయ్ హాయ్ అనలే ఏంద్రా మీ బావా ఇట్లా బాగా ఇట్లా కడుక్కోవాలి అన్నం. ఇట్లా కడగాలి. ఇట్లా కడుక్కొని ఫ్రెష్గా పెట్టుకోవాలి. చాలా బాధ ఏందట. ఎవరు బాధ? వాళ్ళకి డబ్బులు కావాలంట. ఏ రాదు, డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏ రాదు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అలా గిన్నెలు కడుక్కోవాలి. దాంట్లో ఉన్నది అంటే డస్ట్ ప్లస్ అవన్నీ పెద్దమని ఇప్పుడు వీటిలో ఇట్లా తీయాలి. పెద్దమని కవర్ చేయి, పెద్దమని ఇట్లా